సో చూశారు కదా మొన్న ఒక డైరెక్టు సురవరం సుధాకర్ రెడ్డి వాళ్ళ భార్యనే ప్రముఖులైనటువంటి వాళ్ళ భార్యనే ఒక 10,00,000కు పైగా అమౌంట్‌ని పోగొట్టుకోవడం జరిగినది. అంటే వివిధ రూపాల్లో సోషల్ మీడియాలో వచ్చిన యాడ్స్‌ను చూసి వాళ్ళు వెబ్‌సైట్ పంపించిన లింక్‌ని క్లిక్ చేసి దాంట్లో సేమ్ ఇదే విధంగా పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పేసి ట్రేడింగ్ ఏదైతే ఉన్నదో దాంట్లో 10,00,000 పైగా పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వృద్ధుడు సోషల్ మీడియాల ద్వారా పరిచయమైన ఒక వ్యక్తి ఖాతా నుంచి తనకు రిసార్ట్‌లు ట్రేడింగ్ ద్వారా, గోల్డ్ ట్రేడింగ్ ద్వారా మంచి లాభాలొచ్చాయి. రిసార్ట్‌లు, వస్త్ర వ్యాపారాలు ఉన్నాయని చెప్పి నమ్మించి తనను వలలో పడేసుకొని సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేపించుకొని, కొంత డబ్బు కట్టించుకొని, తను ఏదైతే పెట్టుబడులు పెట్టాలనుకున్న వెబ్‌సైట్‌ను తనకు ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఈ విధంగా లాభాలొచ్చేలాగా చేసిందనమాట. సో, లాభాలొచ్చేసి చూపించిన తర్వాత, ఆ లాభము మీకు రావాలంటే కొంత కమిషను ఇవ్వాలని చెప్పేసి, అంటే కొంతమేర మీరు కడితే డబ్బులు మీకు ఆ మొత్తం వస్తుందని చెప్పేసి తను చెప్పడం జరిగితే ఆ వృద్ధుడు నమ్మడం జరిగింది. అంటే డబ్బులు అడిగినప్పుడు తనకు కొంచెం డౌట్ వచ్చిందని చెప్పేసి డబ్బులు మనకే రావాలి కదా! మళ్ళీ వీళ్ళు రిటర్న్ డబ్బులు అడుగుతారని చెప్పేసి అప్పుడు ఒక చిన్న డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్‌ను పోలీసులకు ఆశ్రయించేలాగా చేసింది. ఇదే డౌట్ ముందే వచ్చుంటే డబ్బులు కట్టమని అడిగే డౌట్ ముందే వచ్చుంటే ఈ వృద్ధుడికి ఇప్పుడు డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి రాకపోవు. సో, ఈ విధంగానే మీరు కూడా డబ్బుల విషయంలో ఏ విధంగా అయినా రిజిస్ట్రేషన్ గానీ రిజిస్ట్రేషన్ అయిపోయినాక లాభం వచ్చింది. డబ్బులు కొంచెం కమిషన్ కడితే మీకు మిగతా మొత్తము చెల్లిస్తామని ఎప్పుడైతే అంటారో అప్పుడు మాత్రమే మీరు అప్పుడైనా మేల్కొని డబ్బులు కట్టకుండా ఉంటే మీరు మోసపోకుండా ఉంటారు. లేదంటే సైబర్ నేరగాళ్ళ వలలో పడి మీ డబ్బులు మొత్తం కాజేసే పరిస్థితికి వస్తుంది.